అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం షాపుల్లో మాత్రం చీప్ రకం మద్యం విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడే కాకుండా కోట్లాది రూపాయల సొమ్మును కాజేశారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. కాకపోతే కనీసం నాణ్యత లేనటువంటి మద్యం విక్రయించడంతో పాటు మొత్తంగా 3.5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో ఎటువంటి డిజిటల్ లావాదేవీలు కాకుండా డబ్బులతో విక్రయాలు చేపట్టారు. కోట్లాది రూపాయలు డబ్బులను ఆర్జించి చివరి క్షణంలో డిజిటల్ ప్రాసెస్ను మాత్రం మద్యంలో ప్రవేశపెట్టారు. అందులో భాగంగా సర్కారీ మద్యం షాపులతో పాటు మరోవైపు బార్లు అయితేనేమి, మాల్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా తమ ఏజెన్సీల ద్వారా ఈరోజు రాష్ట్ర ఖజానా గండి కొడుతూ వారి స్వలాభానికే ఈ మద్యాన్ని వ్యాపారంగా మలుచుకున్నారు. కనీసం ఏదైతే నాణ్యమైనటువంటి మద్యం ఏవైతే బ్రాండ్లు ఉంటాయో బ్రాండ్తో అడిగే పని లేకుండా కేవలం ధర నిర్ధారణ నేపథ్యంలోనే వారు మాత్రం ఈరోజు విక్రయాలు గత 5 ఏళ్ళు చేపట్టారని మాత్రం ఈరోజు అసెంబ్లీలో తేటతెల్లైంది. చూస్తే కనుక అక్కడ బ్రాండ్లు చూస్తాం, ఎవరు కూడా పాత బ్రాండ్లు అంటే గత 2014-19 ఉన్న బ్రాండ్లు కాకుండా ఇవన్నీ కూడాను ఈ 5 ఏళ్ళలో రూపొందించినట్టు బ్రాండ్ డిస్టిలేషన్తో కుమ్మక్కై ఈరోజు పూర్తి స్థాయిలో మద్యాన్ని మాత్రం నాసిరకం మద్యాన్ని మార్కెట్లో తెచ్చి సామాన్య ఆరోగ్యంతో చెలగాటం. ఈ విషయంలో ఎవరైతే ఇప్పుడు కొత్తగా కొలువు తీరినటువంటి కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడాను క్షేత్రస్థాయిలో వారికి ఎదురైనటువంటి అనుభవాలు కూడాను మనం చూసాం. చూస్తే కనుక చాలా మట్టుగా అటువంటి పరిణామాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మద్యంలో సుమారు 3,000 కోట్ల రూపాయలు సుమారు అన్యాయంగా దోచుకున్నారు. ఇందులో ముఖ్యమంత్రి ప్రధాన పాత్ర పోశారు. ఏదైతే డిస్టిలేటర్లు ఉంటారో వారందరినీ కూడాను ఈరోజు ఏజెంట్లుగా వాడుకొని ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా ఎవరైతే మద్యం తాగే వ్యసనం ఉంటుందో వారిని మాత్రం ఈరోజు ప్రాణాలతో చెలగాటం ఆడారన్నటువంటి ఆరోపణలు వాస్తవాలు కూడా బయటపెట్టారు కొంతమంది ఎమ్మెల్యేలు. ఎవరైతే కడప ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ మద్యం సేవించినటువంటి కుటుంబీకులు ఈరోజు ఎంత ఛిద్రమయ్యారో అటువంటి నేపథ్యంలో మద్యం ధరలు కూడాను ఆకాశం అండే నేపథ్యంలో ఎలక్షన్ వచ్చే 1.5 ఏళ్ల ముందే మద్యం ధరలు కూడా తగ్గించడం జరిగింది. కాకపోతే ఇక్కడ మద్యం షాప్ ధరకు వచ్చి సామాన్యులు ఎవరైనా వ్యసనం ఉండి కొనాలని వస్తే అడిగిన బ్రాండ్ కాకుండా అక్కడ బ్రాండ్ పేరు కూడా చెప్పే పరిస్థితి లేకుండా కేవలం ధర నిర్ధారణగానే 100 రూపాయలు, 150 రూపాయలు, 200 అని చెప్పుకునే దుర్గతి పట్టింది. సో ఈ వ్యవహారంలో మాత్రం ముఖ్యమంత్రి విడుదల చేసినట్టు ఈ శ్వేతపత్రం కారణంగా ఈరోజు ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, 5 ఏళ్ల పాటు ఈ మద్యం అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి అనారోగ్యం పాలయ్యారు, అదే మద్యం షాప్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు బ్రాండ్ అడిగితే లేదా అదేవిధంగా ఏదైతే ఈ ధరను కేవలం డిజిటల్ ప్రక్రియలో క్యాష్ లావాదేవీలు జరపాలని చెప్పేసి డిజిటల్ ఇండియాని రూపొందిస్తున్న ప్రధానమంత్రి ఆంక్షలను కూడా పక్కన పెట్టి మద్యాన్ని మాత్రం ఈరోజు క్యాష్ రూపంలో విక్రయిస్తూ కోట్లాది రూపాయలు ఈరోజు మద్యంలో స్కామ్ జరిగింది. ఈ స్కామ్ విషయంలో మాత్రం ఎవరైతే ద్రోహులు ఉన్నారో వారందరినీ కూడాను ఈరోజు విడిచిపెట్టే పరిస్థితులను అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం స్కామ్ విషయంలో ఒక సాధారణ పౌరులు ఏమనుకుంటారు, చూస్తే గత 5 ఏళ్ళలో ఈ మద్యం పాలసీ ఉంది, ఏదైతే గవర్నమెంట్ సర్కార్ ద్వారా అమ్ముతున్నారు, అదేవిధంగా మాల్స్ ద్వారా అమ్ముతున్నారు, బార్ల ద్వారా అమ్ముతున్నారు, సమయభావం అదేవిధంగా బ్రాండ్ల నిర్ధారణ ఇవన్నీ చూస్తే ఈ 5 ఏళ్ళలో ఎలా అనిపించింది? అంటే గడిచిన 2014-2019 ఆర్థిక సంవత్సరంలో మద్యం అనేటటువంటిది అంటే మినిమం సామాన్య మానవులకు అందుబాటులో ఉండేది. అప్పుడు ఏంటంటే ఓసీ అని, లేకపోతే మ్యాన్సన్ హౌస్ అని, మెక్డోల్ విస్కీ అని, లేకపోతే మెక్డోల్ బ్రాందీ అని చెప్పేసి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా తక్కువ ధరలకు అందించేవి. ఈ తక్కువ ధర అందించే క్రమంలో ఈ 2019 నుంచి ఈ మద్యం విధానం పాలసీ మారడం వల్ల అంటే నాసిరకమైనటువంటి మద్యాన్ని గత ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నాసిరకం మద్యం ఏంటంటే కనీసం ఒక బ్రాండ్ పేరు చెప్పి గతంలో మామూలు భవన నిర్మాణ కార్మికులు కానీ లేదంటే నిరుపేద కార్మికులు అయితేనేమి ఒక ఓసీ ఉందా లేకపోతే ఒక డీసీ ఉందా అనేటువంటి ఒక బ్రాండ్ పేరు చెప్పి అడిగినటువంటి ప్రక్రియ గతంలో ఉండేది. ప్రస్తుతం అయితే కనుక 100 రూపాయలు ఉందా, 150 రూపాయలు ఉందా, 220 రూపాయలు ఉంది, లేకపోతే 290 రూపాయలు ఉంది అంటే కేవలం బ్రాండ్తో సంబంధం లేకుండా వాళ్ళకి ఏదైతే బ్రాందీ షాప్లో లభ్యం జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఈ నాసిరకం మద్యం అయితే సరఫరా చేయడం జరిగింది. కానీ ఒక క్వాలిటీ బ్రాండ్ అయితే మాత్రం సరఫరా జరగలేదు. ఈ అలవాటు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ చిన్న అంటే రూపాయలు ఈ 100 రూపాయలు ఇవి, 200 ఇవి, 300 అనడం తప్ప చూస్తే కనుక ఏ బ్రాండ్ కొంటున్నావు ఇప్పుడు ఇస్తారు డబ్బులు పెట్టాడుతున్నావు బ్రాండ్ అడిగా 150 రూపాయలు దాని పేరు దాని పేరే ఉంటుంది
పేరు తెలీదా? ఓన్లీ డబ్బులు ఎంత 100, 200 అలాగడగడమేనా పేర్లు? 150 రూపాయలు 150 రూపాయలు. అవునా, 150 రూపాయలు ఏంటి? నాకు అలవాట్లేదు మా ఊరు. ఏ బ్రాండ్ కొనడానికి వచ్చి ఆ బ్రాండ్ అది లేదు అయ్యా. ఏ బ్రాండ్? ఏ బ్రాండ్ మనం అడిగిన ఇవ్వడం లేదు. మనకు రోజుకు బ్రాండ్ ఇస్తుంటారు. మేము మనుషులు వెళ్ళకుండా వాళ్ళకి అయిపోయాము. కానీ అదే డబ్బులు పెట్టి అంటే ఇంత రేట్ అనేది లేకపోతే పలానా బ్రాండ్ అని అడగాలి. బ్రాండ్ అని అడిగినా అవి ఇవ్వడం లేదు మాకు. అవి లేవు 100, 150 అలా అడగడమేనా? వాళ్ళకి అడగడం. అంతేగాని బ్రాండ్ అయితే అడగడం లేదు. ఇప్పుడు ఇది రేట్ అనేది కనీసం తెలుసా పోనీ? తెలీదు. మా ఊరిపై ఇది మా ఊరు అలా కాదు, ఇది ఏంటని తెలుసా పోనీ? తెలియదు. చూసారుగా, బ్రాండ్ పేరు చెప్పేదానికి కూడాను పలకలేనటువంటి మద్యం విక్రయాలు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. ఏదైతే ధర దాని మీద ఉన్నటువంటి ఎంఆర్పి రేట్ చెప్పడమే తప్ప ఈరోజు మాత్రం బ్రాండ్ పేరు చెప్పి మద్యం కొనే పరిస్థితులు ఈ రోజుకి లేవంటే గత 5 ఏళ్ళుగా ఎటువంటి పరిణామాలు ఉన్నాయి మనకు స్పష్టమవుతుంది. ప్రస్తుతం చూస్తే కనుక సమయభావం 11 గంటలకి సర్కారీ షాప్ తెరిస్తే తెల్లవారుసరికి బార్ షాప్ తెరిచి ఉంటుంది. అది కూడా అర్ధరాత్రి వరకు అమ్మకాలు చెప్తే ఇక్కడ 9 గంటలకు క్లోజ్. అంటే సామాన్యుడికి అందుబాటులో సర్కారీ మద్యం షాప్ మాత్రం వారికి టైం మీద అందే పరిస్థితి లేనట్టు కనబడుతుంది. అది ఖచ్చితంగా అండి. అంటే ఇది కేవలం మద్యం విధానంలో ఉన్నటువంటి అంటే నిరుపేద ఈ వ్యసనపరులందరికీ కూడా దీన్ని ఎన్కాచ్ చేసుకోవడం కోసమే. ఏదైతే మద్యం షాపులు 11 గంటలకు తీస్తున్నారు, బార్ షాపులు మాత్రం ఉదయాన్నే తీస్తున్నారు. ఉదాహరణకి రాత్రి తాగినటువంటి కొంతమంది వ్యసనపరులు వాళ్ళకి ఉదయాన్నే అవసరం పడుతుంది. ఈ ఉదయాన్నే అవసరం పడే క్రమంలో బార్కి వెళ్ళి తీసుకున్నందువల్ల ఈ వైన్ షాప్ కంటే అదనంగా 50 రూపాయలు నుంచి 60 రూపాయలు అడిషనల్గా తీసుకుంటున్నారు. కొంతమంది అయితే అడిగినటువంటి మద్యం ప్రియులు బ్రాండ్లు అంటే బీర్ తాగినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్ ఉండడం లేదు. ఒకవేళ ఉన్నా సరే దానికి శీతలీకరణ లేకపోవడం వల్ల కూడా ఏంటంటే బార్ షాపులకి వెళ్ళి మళ్ళీ కొనుక్కుంటున్నారు. బార్ షాప్లో మోర్ దాన్ ఒక 60 నుంచి 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఈ విషయం కూడా అలవాటు ఉన్న వాళ్ళ తాలూకు జోబులు చెల్లి పెట్టడానికి అదొక మార్గం ఎంచుకున్నారు అనుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఇదేంటంటే ఇదంతా కూడా ఏంటంటే మద్యం మాఫియా అని చెప్పాలి. ఎందుకంటే ఈ వైన్ షాపులకి వాళ్ళకి ఈ వేళల క్రమంలో ఉదాహరణకి వీళ్ళు 9 గంటలకే మద్యం షాప్ క్లోజ్ చేస్తున్నారు. మరి అది కూడా మద్యం షాపే కదా, అది కూడా 9 గంటలకి క్లోజ్ చేస్తే మద్యం దొరకపోతే ఏమైనా ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ 200 రూపాయలు కొనుక్కున్నటువంటి వీరు బార్ షాప్కి వెళ్ళి 260 రూపాయలు కొనాల్సి వస్తుంది. అది కూడా జస్ట్ దగ్గరలోనే ఉంటుంది. అంటే ఇదంతా కూడా మద్యం మాఫియాలో భాగమే తప్ప. ప్రస్తుతం మాత్రం షాప్లో ఏ బ్రాండ్లు ఉన్నాయన్న విషయం కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతగా ఏ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి? 150లో అయితే రాయల్ రైట్, దారు బ్రాండ్లు ఉన్నాయండి. నెక్స్ట్ 200 అయితే రాయల్ గ్రీను, జూనో, B7, కింగ్ లూయిస్ 240 ఆ బ్రాండ్లు ఉన్నాయి సార్. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఇప్పుడు ఏవైతే ఈ బ్రాండ్లు ఉన్నాయో కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు బ్రాండ్ పేరు పెట్టి అడుగుతారా లేకపోతే దాని తాలూకా ధర? బ్రాండ్ల పేరు పెట్టి అడగలేదు సార్, ఎందుకంటే అది తెలియదు కాబట్టి దాని రేట్ చెప్పి అడుగుతున్నారు. ఆ రేట్ చెప్పి మేము ఇచ్చేస్తున్నాం దాని రేట్. మరోవైపు చూస్తే కనుక ఉదయం 11 నుండి 9 గంటల వరకు మాత్రమే సమయాభావం పాటిస్తారు. సో 9 తర్వాత మూసేసిన తర్వాత మాల్స్ కానీ అదేవిధంగా బార్లు యథేచ్ఛగా తెరిచున్న క్రమంలో ఇక్కడ కానీ తెరిచి ఉంటే కొనుగోలుదారులు ఉండుందిరా? ఉండరు సార్, కానీ 9తో మాకు జీవో ప్రకారం 9తో క్లోజ్ చేయాలి సార్. బార్లకి 9 నుంచి 11 వరకు టైం ఎక్స్టెన్షన్ చేశారు సార్. అది 9 నుంచి 10 వరకు మేము రికార్డ్ రాసుకోవడానికి మాకు టైం ఉంటుంది సార్. మాన్యువల్ ప్రాసెస్ డిజిటల్ ప్రాసెస్? ఒక్కసారి మీరు మాన్యువల్ ప్రాసెస్ డిజిటల్ ప్రాసెస్ మాన్యువల్ ఏమైనా మెయింటైన్ చేస్తారా? మాన్యువల్గా చేయం సార్, స్కానింగ్ మొత్తం ఏది కొనుగోలు అమ్మకాలు అన్నీ కూడా స్కానింగే సార్. మొత్తం సిస్టమ్ ప్రకారం చేసుకుంటారు. సిస్టమ్ ప్రకారం చేసుకోవాలి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి సార్ మాకు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి గవర్నమెంట్ మాకు ₹1.18 లెక్క ఒక బాటిల్కి పర్ ట్రాన్సాక్షన్కి ₹18 ట్రాన్సాక్షన్ ఛార్జ్ చేస్తారండి. దాని ప్రకారం 100 ట్రాన్సాక్షన్లు అనేది టార్గెట్ అండి మాకు. సిబ్బంది కూడా ఏదైతే బాటిల్ ట్రాన్స్పోర్టేషన్లో కనుక ఏవైనా డ్యామేజ్ అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది మీద ఆ భారం పడుతుంది. నిజమే సార్. మాకు ర్యాట్ బ్యాట్లు అయినా సరే మిగతా ఏవైనా బ్రేక్ ఏదైనా సరే మేమే కట్టుకోవాల్సి వస్తుంది సార్. మొన్న ఈ మధ్య నుంచి ఈ ఎలక్షన్ మూమెంట్లో మాకు పంచనామా చేయించారండి. మిగతావన్నీ మేము కట్టుకునే ఉన్నాం సార్. ఇన్ని రోజులు మేము కట్టుకున్నాం సార్. మా జీతాలు ఆ విధంగా కూడా మీ జీతం డబ్బులు అంటే ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అయినటువంటి మద్యం సీసాలకి డబ్బులు కూడా మీ ద్వారా వసూలు చేస్తారు? మా దగ్గర నుంచి వసూలు చేసేవారు సార్. అది సార్. మాన్యువల్ ఏవి కూడా లావాదేవీలు జరగవు, అంతా డిజిటల్ ఆన్లైన్ సిస్టమ్ త్రూగా జరుగుతుంది సార్. అది వచ్చి ఎన్నాళ్ళు అయింది? మాకు సిస్టమ్ నుంచి ఫస్ట్ నుంచి ఉన్నాయి సార్. సిస్టమ్ అనేది ఫస్ట్ నుంచి డిజిటల్ ఒక 1 year నుంచి ఉన్నాయి సార్. 1.5 year నుంచి ఉన్నది
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి. కనుక మద్యం బాబులనే కాదు, మద్యం షాపుల్లో పనిచేస్తున్న సిబ్బందిని కూడా ఈరోజు పీల్చుకు తిన్నారు అనడానికి ఒక నిదర్శనం. అంటే అందులో పనిచేస్తున్న వ్యక్తిగా 19,000 20,000 శాలరీ వస్తుంది. ఆ శాలరీలో మద్యం కనుక డిస్టిలేషన్ నుంచి ఏదైతే బెవరేజ్ నుండి షాప్కి వస్తుందో ఈ మార్గ మధ్యలో కనుక ఏ సీసా పగిలిపోయినా దానికి సంబంధించి కూడా ఛార్జ్ కూడా సిబ్బంది పైన వేసి వసూలు చేసేవాళ్ళు. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో వీరందరినీ కూడాను పంచనామా నిర్వహించి వారు కనుక ఎక్కడైనా దారి మళ్లించే పరిస్థితులను ప్రతిదీ కూడాను ఆన్లైన్ ప్రాసెస్లో ఏదైతే స్టాక్ను నిర్ధారించినప్పుడు కూడాను అమ్మక లావాదేవీల్లో కనుక ఏవైనా తేడా వస్తే అది మాత్రం 3.5 ఏళ్ల పాటు డబ్బులకు అమ్మే పరిస్థితి ఉండేది. 1.5 డిజిటల్ ట్రాన్సాక్షన్ అందుబాటులో తెచ్చారు. అది కూడా సర్వర్లు పనిచేస్తే తప్ప, లేకపోతే మాత్రం కొనుగోలుదారులు మాత్రం క్యాష్ ఇచ్చి కొనే పరిస్థితి. అంటే డబ్బులు లావాదేవీల నేపథ్యంలోనే ఈరోజు మద్యం ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ జరిగిందన్న విషయం లెక్కలతో సహా తేల్చి అసెంబ్లీలో ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు. డిస్టిలేషన్తో కుమ్మక్కైనటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు మద్యం మాఫియాలో వ్యవహరించింది. ఆ మాఫియా ఏదైతే దోచుకున్నటువంటి సొమ్ము ఉందో లక్షల కోట్ల రూపాయలు ఉంటుందన్నటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తున్నాయి. అవి నిర్ధారణ ఉంది. పోతే ఈ ప్రస్తుతం మాత్రం ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటు సిబ్బంది అంటే ట్రాన్స్పోర్టేషన్లో సీసాలు పగిలిపోతే సిబ్బంది దగ్గర వసూలు చేసిన ప్రక్రియ ఏ విధంగా తీసుకోవాలి? ఇది కేవలం ఏంటంటే అంటే వాళ్ళ దోపిడీకి నిదర్శనం ఇది. వాళ్ళు చేసినటువంటి ప్రక్రియ ఇది. ఉదాహరణకి లారీలోనో లేదంటే ఏదైనా 4-వీలర్లో ట్రాన్స్ఫర్ చేసిన మన రవాణా చేసిన ప్రక్రియలో కొంత డ్యామేజ్ జరుగుతుంది. ఆ డ్యామేజ్ అనేది షాపుకు చేరే ముందు వాళ్ళ బాధ్యత వహించాలి, షాపుకు చేరిన తర్వాత వీళ్ళ బాధ్యత వహించాలి. కానీ ట్రాన్స్పోర్టేషన్లో పోయినా కూడా వాళ్ళు ఆ కింది స్థాయి సిబ్బందే కట్టుకోవాలనేటువంటి నీచమైన ప్రక్రియ అయితే మాత్రం వాళ్ళకి ఇచ్చినటువంటి అల్పాదాయం మీద వాళ్ళు చాలా ఇబ్బంది పడిన ప్రక్రియ చాలాసార్లు వాళ్ళు బహిరంగంగా వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఈ నిర్దిష్టమైనటువంటి ఇది ఉందో ఈ నిర్మాణాత్మకంగా గతంలో ఏదైతే విధంగా ఉందో అంటే ఒక మంచి క్వాలిటీ అయిన బ్రాండ్లతోటి ఈ చీప్ బ్రాండ్లు తాగడం వల్ల ఇటీవల రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో సుమారు రోజుకి 30 నుంచి 40 మంది వరకు లివర్ సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు ఇటీవల మనకి కొన్ని పత్రికల్లో ఆల్రెడీ వార్తలు వచ్చాయి. 5 ఏళ్ళలో మద్యం వ్యాపారం మాత్రం ఈరోజు ఆదాయ వనరుకే తప్ప ఆ అలవాటు ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా డిజిటల్ లావాదేవీలు కాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఖజానాకు వచ్చినటువంటి డబ్బుల్ని సొంతంగా వాళ్ళు సంపాదించుకోవడానికి ఈ వ్యాపారాన్ని వాడుకున్నారు అనడంలో ఎటువంటి అసలు లేదు. అది నిజం అసక్తి కాదు. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఏదైతే మన ప్రభుత్వం నిర్దేశించిందో ఆ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే స్పష్టంగా ఇక్కడికి వచ్చినటువంటి వచ్చినటువంటి ఆదాయాన్ని మద్యం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని పక్కతో పట్టించే క్రమంలోన కొన్ని డిజిటల్ మొన్నటి వరకు అయితే ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షనే తప్ప ఈ ఫోన్పే కానీ పేటీఎంల ద్వారా కానీ జరగలేదు. ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్ జస్ట్ దగ్గరలో మాత్రం ఈ మధ్యన అది కూడా ఎక్కువ అంటే వాళ్ళు డిజిటల్ ప్రక్రియ పెట్టారు కానీ అది చాలా ఎక్కువ మోతాదులో లేదు, పనిచేయడం లేదు, ఆల్రెడీ ఆన్లైన్ పనిచేయడం లేదు, ఇలాంటి కొంటి సాకులు చెప్పి మళ్ళీ ఇక మన క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. శ్వేతపత్రం విడుదల చేసినట్టు ముఖ్యమంత్రి ఎవరైతే ఈ దోపిడీదారులు ఎవరిని విడిచిపెట్టము, నాణ్యమైనటువంటి పాలసీని తెస్తూ నాణ్యమైనటువంటి మద్యాన్ని అందుబాటులో తెస్తా అన్న విషయం మందుబాబులకి ఇది ఒక మంచి సూచన అనుకోవచ్చు. అంటే ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రకటన నిజంగా అది హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఈ మద్యానికి బానిస అయిపోయి చెప్పేసి వాళ్ళ కుటుంబాలను కూడా కూర్చుకున్నట్టు ప్రక్రియ రోడ్డు మీద ఆ తాగినటువంటి వ్యక్తి మరణించడం వల్ల కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది. ఎలాగో మానరు కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఖచ్చితంగా ఒక క్వాలిటీ మందు కొంచెం ప్రైస్ తగ్గించి ఇవ్వగలిగితే ఈ మధ్యతరగతి డబ్బులు బాగా ఉన్నటువంటి వాళ్ళు స్టార్ హోటల్స్తో తాగుతారు, లేకపోతే హైర్ బ్రాండ్స్ ఏదైనా వాడతారు. ఎవరైతే ఎక్కువ మోతాదులో తీసుకుంటారో ఇలాంటి చీప్ మందులు వాడడం వల్ల మాత్రం వాళ్ళ ఆరోగ్యాల మీదతో పాటు వాళ్ళ కుటుంబాల మీద కూడా ఈ రకమైనటువంటి పడుతూ ఉంది. గతంలో తీసుకుంటే కనుక ఒక మంచి కాస్ట్లీ బ్రాండ్లతో పాటు ఒక బ్రాండెడ్ అంటే ఒక ఉదాహరణకి అఫీషియల్ చాయిస్ అనేది ఎక్కువ మొత్తం మీద వైన్ షాప్లో అమ్ముకుపోయినటువంటి బ్రాండ్. దాంతోపాటు మెక్డోల్ విస్కీ, మెక్డోల్ బ్రాందీ కూడా చాలా ఎక్కువ మోతాదులో. దాని తర్వాత ఎనదర్ మేయర్ స్టెప్ అనమాట. ఈ బ్రాండ్ల వల్ల గతంలో ఎప్పుడు కూడా ఈ లివర్ సిరోసిస్ కానీ ఈ కాలేజీకి సంబంధించిన వ్యాధులు ఎప్పుడు కూడా రాలేదు, తక్కువ వచ్చేవి. బాగా అధికంగా మద్యం సేవించిన వాళ్ళకి వచ్చేవి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రక్రియలో వీళ్ళు ఈ ప్రభుత్వం సరఫరా చేసినటువంటి ఈ మద్యం పాలసీలో ఎక్కువ మందికి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి బ్రాండ్ చాలా నాణ్యత లోపమైన బ్రాండ్లు ఇవ్వడం వల్ల చాలామంది ఈ వ్యాధిని బారిన పడి కుటుంబాలు కూర్చుకుంటున్న ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది.
చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం గత 5 ఏళ్లలో మద్యాన్ని మాత్రం కేవలం ఆదాయ వనరుగానే వాడుకున్నారు అనడానికి మాత్రం మద్యం ప్రియులు చెప్తున్న మాటలు స్పష్టమవుతున్నాయి. వారు సరఫరా చేసినటువంటి మద్యం ఏదైతే ఉందో సాధారణ మధ్యతరగతి వారు ఎవరైతే అలవాటు ఉన్న వాళ్ళ ప్రాణాలని కోల్పోవడానికి, వారికి ఏదైతే కిడ్నీ రోగాలు కావచ్చు, అదేవిధంగా కాలేయంలో సంబంధించిన రోగాలకు మాత్రం బారిన పడడంలో ఎటువంటి శక్తులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ మాఫియాకి సంబంధించిన ఏదైతే లూటీ ఉందో ఆ లూటీకి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి విడుదల చేయడం మాత్రం అందరూ కూడా హర్షిస్తున్నారు. 5 ఏళ్లలో ఈ దోపిడీకి పాల్పడిన వారు ఎంతటి వారైనా వారిని విడిచిపెట్టేది లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడాను ఈరోజు ఎవరైతే ఈ దోపిడీ అయ్యారో వారి నుండి ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు మాత్రం ఒక కమిటీని ఫామ్ చేయాలని కూడా సూచించడం జరిగింది. మరి ఆ సూచన నేపథ్యంలోనే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసింది. మనం చూసాం కదా, లోపల చూస్తే కనుక ఏది కూడా నోటుతో పలికే బ్రాండ్ అంటూ లేదు. తమకు ఇష్టమైన బ్రాండ్ అడిగితే షాప్లో దొరికే పరిస్థితి. గత ప్రభుత్వం హయాంలో మాత్రం ఏదైతే టీడీపీ 14-19 అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా మద్యం ప్రియులు కనుక తమకు ఇష్టమైన బ్రాండ్ అడిగితే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చి బ్రాండ్ పేరు కాకుండా కేవలం డబ్బులు 100, 150, 200 అని అడిగితే ఆ బ్రాండ్ ఇచ్చే పరిణామాలు ఉన్నాయంటే ఈ 5 ఏళ్ళలో ప్రజారోగ్యంతో ఏ మేరకు చెలగాటం ఆడారో వారికి ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి ఈ మద్యం మాఫియా అంతు చూసేందుకు విడుదల చేసినటువంటి ఆ శ్వేతపత్రం మాత్రం ఈరోజు ఎంతమంది ఈ అక్రమదారులు బయటపడతారన్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏదైతే ఈ మద్యం తయారీదారులతో చేతులు కలిపి నాణ్యమైన మద్యం ఇవ్వకుండా మరోవైపు ఇటు షాపులు, సర్కారీ షాపులు పెట్టడంతో పాటు అటు బార్లు, మాల్స్ కూడా సర్కారీ మద్యం షాప్ మాత్రం ఉదయం 11 నుండి 9 గంటల వరకు అందుబాటు నుంచి 9 తర్వాత బార్లు, మాల్లు మాత్రం సాధారణ అక్కడ కొనుక్కునే పరిస్థితులు. ఇక్కడ 200లకు దొరికేది బయట 260 రూపాయలు మాల్లో కూడాను, షాపుల్లో అంటే బార్లో కొనుక్కోవచ్చు. సో సమయాభావాన్ని కూడాను ఎన్కాష్ చేసుకున్నటువంటి పరిణామాలు గత 5 ఏళ్ళు ఉన్నాయి. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. ఈ మద్యం మాఫియా పైన ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసిన విషయాన్ని మాత్రం మనం తేట తెల్లగా ఏదైతే సర్కారీ మద్యం షాప్లో ఎటువంటి బ్రాండ్లు లభిస్తున్నాయి, ఆ బ్రాండ్లు తాగి ఈరోజు ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, సామాన్య మధ్యతరగతిలోకి ఉన్నటువంటి ఈ వ్యసనాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు దోచుకుంది అనడానికి ఈ పరిణామాలన్నీ మనకు స్పష్టం. మరోవైపు ఎవరైతే సర్కారీ షాపుల్లో పనిచేస్తున్న మద్యం షాపుల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారో వారిని కూడా విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లేన్లోకి వచ్చి ఈ స్టాక్ పాయింట్కి వచ్చిన తర్వాత కానీ బాటిల్ని పగిలిపోతే ఆ డబ్బులు కూడాను సిబ్బంది వద్ద వసూలు చేశారంటే ఈ మద్యం మాఫియా కేవలం ఆదాయ వనరే తప్ప ఈ మద్యం సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి మద్యం అందించే విషయంలో మాత్రం ఫెయిల్ అండ్ ఎంతమంది దర్శనం. దీని ఆర్టీవీ క్షేత్రస్థాయిలో స్పష్టంగా జరిగినటువంటి లోపాలన్నీ కూడా ఈరోజు బాహ్య ప్రపంచం చెప్పే ప్రయత్నం మాత్రం చేశాం. ఆ ప్రయత్నంలో వాస్తవాలు మాత్రం క్షేత్రస్థాయిలో వెలుగు చూసి అటు సిబ్బంది, ఇటు మందుబాబులు అందరినీ కూడా పీల్చుకు తిన్నారు. జలగల్లా అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి శ్వేతపత్రం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నాణ్యమైన మద్యం అందుబాటులోకి సామాన్య మధ్యతరగతి కుటుంబం ఎవరైతే వ్యసన పనులు వారికి అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.